ఆ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రికమెండేషన్స్ కేసెస్ మీద కొన్ని జరుగుతూ ఉంటాయి. సో అట్లాగా ఒక పిల్లవాడు 8th క్లాస్లో జాయిన్ అయినాడు. లేట్గా జాయిన్ చేసుకోవడం వలన అతనికి అలాట్ ఇవ్వవలసినటువంటి నోట్బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ, ఎందుకంటే బియాండ్ ది లిమిట్స్ మనం అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ కన్నా ఎక్కువగా మనము రికమెండేషన్ వల్ల మరి పొలిటికల్గా ప్రయత్నం ఉండేటువంటి హైయర్ అథారిటీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని జాయిన్ చేసుకుంటాం. ఓకే, ఇట్ ఈస్ గుడ్. ఆ పిల్లవాడికి నోట్ బుక్స్ లేవు, టెక్స్ట్ బుక్స్ లేవు. ఆ పేరెంట్ 2 months ఆయన జాయిన్ అయ్యి కొనిస్తాను అంటున్నాడు. నిన్న రీఓపెనింగ్ రాగానే అందరూ టీచర్స్ అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన వర్క్స్ గురించి అడుగుతున్నారు. అప్పుడు వాడు చాలా బిక్కబట్టి ఏడుస్తూ ఉంటే నేను ఇది క్యాజువల్గా తీసేసుకున్నా. అంటే అంత సీరియస్గా దాని గురించి ఆ పేరెంట్స్ పిలిపించమంటే పేరెంట్స్తో మాట్లాడితే నేను ఏదో చెప్పాడు హౌస్ మాస్టర్కి. సరే, ఒక 1 or 2 hours తర్వాత నాకు ఏమయ్యాడు ఈ పిల్లోడు ఎట్లున్నాడని పిలిపిస్తే ప్రిన్సిపాల్ కాబట్టి జనరల్గా భయం ఉంటుంది. వాడికి దడలాగొచ్చి మాట తడబడుతుంది. ఇప్పుడు చాలా దగ్గరికి తీసుకున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆ భయం పోయి చాలా అభిమానంగా వాడిని మాట్లాడేటప్పటికి మాట తడబడడం అంతా పోయింది. వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి నెంబర్ తీసుకుని, అంటే సార్ కొద్దిగా ఈ పనుల ఒత్తిడి వల్ల చేయలేకపోయాను సార్, కొంచెం ఆర్థికంగా కూడా మేము ఇబ్బంది పడుతున్నామంటే, అరే నేను అట్లా కాదయ్యా, నువ్వు వచ్చి మాట్లాడాలి కదా అని చెప్పి, సరే అన్నీ మాట్లాడిన తర్వాత నేను చూసుకుంటాలే అని చెప్పాను. అంటే అప్పటికి ఇంకా నాకు మనసు కనిపించాల, ఏది అంత మనసు కలగల. కానీ వాడితో మాట్లాడిన తర్వాత ఫాదర్తో మాట్లాడి పిల్లోడిని మేము మాట్లాడతామన్నా. వాడు మాట్లాడుతున్నప్పుడు ఆ తండ్రి చెప్తున్న దానికి వాడు ఎక్కడ ఏడుపు నేను కనిపెడతానేమో అని పండి బిగువన ఏడుపు ఆపుకుంటూ, ఎందుకంటే అతను ఆర్థిక పరిస్థితి చెప్తున్నాడు అనమాట, నాన్న కొనిస్తానని. అలాగే డాడీ అని చెప్పి నా వంక చూడకుండా ఆ కళ్ళుని నీళ్ళు రాకుండా ప్రయత్నం చేస్తామంటే అసలు హృదయం అంటే చాలా ఇబ్బంది కలిగింది. ఇమ్మీడియట్గా ఆ క్లాస్ టీచర్ని పిలిపించి మినిమం ఎన్ని పుస్తకాలు కావాలి ఇమ్మీడియట్గా రాసుకోవాలంటే అని అడిగి దాదాపు ఒక బుక్స్ని ఇమ్మీడియట్గా అటెండర్ తెప్పించి మార్నింగ్ వాళ్ళ నాన్నగారిని వస్తే ఆయన ముందు ఇచ్చేసాం. కానీ ఈరోజు ఇచ్చినప్పుడు పెద్దగా ఆనందం కలగల నాకు. కానీ నిన్న వాడు మాట్లాడుతున్నప్పుడు నేను అనుభవించిన వాడి బాధని నేను గమనించిన విధానం చూస్తే నాకు ఎంతైనా సరే ఖర్చు పెట్టేసి వాడి బాధ తీర్చాలి అనే తపన నాకు చాలా ఆనందం కలిగించింది. అంటే వాడు ఎంత చిన్న పిల్లడైనా కానీ ప్రిన్సిపాల్ గారు ముందు వాడి తండ్రికి ఉన్న ఆర్థిక పరిస్థితిని నాకు తెలియకూడదని వాడు కళ్ళతోనే సమాధానం చెప్పుకున్నాడు నాన్నకి. అది చిన్నగా చెప్తున్నాడు మాటలు కూడా.